ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు మంగళవారం జలదంకి మండలంలో ప్రారంభమయ్యాయి. ముందుగా ఎంపీడీఓ బత్తిన సింగయ్య, తహసీల్దార్ ఏవి రమణారావు, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండ రెడ్డి, జడ్పీటీసీ మేదరమెట్ల శివలీలమ్మ, సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, సర్పంచ్ చలంచర్ల అనురాధ, జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్కా మదన్ మోహన్ రెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇందిరమ్మ, ఎమియోలు శ్రీధర్, నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతంను ఆలపించారు. అనంతరం క్రీడాకారులకు కిట్లను అందించి పోటీలు ప్రారంభించారు. మొదటిగా జరుగుతున్న వాలీబాల్ పోటీల క్రీడాకారులతో అధికారులు, వైసీపీ నాయకులు పరిచయాలు చేసుకున్నారు. అనంతరం అధికారులు, నాయకులు కూడా ఉత్సాహంగా కొంతసేపు ఆడారు. అనంతరం సచివాలయం పరిధిలో వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. జలదంకిలో ఒక జట్టు విజేతగా నిలిచింది. ఏహెచ్సి సిబ్బంది క్రీడాకారుల అవసరం కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, వీఆర్ఓ చెన్న కృష్ణయ్య, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లా నల్లపాడులో ఈ యొక్క కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఇదే టైంలో ఆయన అక్కడ ప్రారంభించారు. మరి ఆ విధంగానే మన ఉదయగిరి నియోజకవర్గంలో రేపు అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి మన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సోదరుడు, ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు దొత్తలూరు మోడల్ హై స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే మన జలదంకి మండలానికి సంబంధించి ఈ యొక్క జలదంకి హై స్కూల్లో మనం ప్రారంభించుకుంటున్నాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏంటంటే ఇక్కడికి విద్యార్థులు కూడా ఎక్కువగా రావాల్సి ఉన్నది. కానీ ఈరోజు సెలవు కాబట్టి రాలేదేమో. మహిళలందరూ కూడా వచ్చున్నారు. మీకు అందరికీ విన్నవించేది ఏంటంటే, మన ముఖ్యమంత్రి జగనన్న మన మీ అందరి ఆర్థిక పరిస్థితుల కోసం, ఆర్థిక అవసరాల కోసం ఆసరా కార్యక్రమం అనేది ప్రవేశపెట్టినాడు. ఆసరా కార్యక్రమం అంటే మీ అందరికీ తెలుసు. మీ అందరి ఆర్థిక పరిస్థితులు మీరు ఎక్కడికి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్లి అప్పు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారే రేపు జనవరి 20వ తేదీ నుంచి ప్రతి గ్రూప్ కి ఒక 20 లక్షల రూపాయలు లోన్ మంజూరు చేయడం జరిగింది. ఆ 20 లక్షల్లో ప్రతి సభ్యురాలికి, ప్రతి ఒక్క అక్క చెల్లెలకు కూడా ఒక 2 లక్షల రూపాయలు వస్తున్నాయి. మరి ఒక మధ్యతరగతి కుటుంబీకురాలు 2 లక్షల రూపాయలు మనం సంపాదించడం అంటే చాలా అరుదైన సంఘటన. ఒక 20 ఎకరాలు సేద్యం చేసే రైతు అయితే కానీ ఆ 2 లక్షల రూపాయలు వరి మాసులు అయిన తర్వాత కలజోడలేరు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి వలన 2 లక్షల రూపాయలు ఒక్కొక్క సభ్యురాలకి అందజేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ చక్కబెట్టేందుకు ఆ రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విధంగానే ఆరోగ్యం కోసం ప్రతి నెల ఆశా వర్కర్లతోటి ఇక్కడే వాళ్ళ కార్యక్రమం కూడా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. మరి ప్రతి గ్రామంలో కూడా ఆశా వర్కర్లు వారి వంతుగా ఏ విధంగా ఆ గ్రామంలో ఏ విధమైన జబ్బులు వచ్చినా, జ్వరాలు వచ్చినా వారు విధిగా ప్రతి ఇంటికి తిరిగి ఆ జ్వరాలను పరిశీలించి అక్కడ ఏఎన్ఎంల ద్వారా వారికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తూ ఆరోగ్యంగా ఉంచాలని మరి ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్య సురక్ష పథకం అని పెట్టి ఈ మధ్యనే ప్రతి గ్రామంలో అక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడికి సంబంధించిన మందులను గాని వైద్యులను గాని ఏర్పాటు చేయించి మన ఆరోగ్యాలను కూడా బాగు చూసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మన పిల్లలు, మీ అందరి పిల్లలు కూడా ఈ హై స్కూల్లో చదువుకోవచ్చు, ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవచ్చు. వాళ్ళకి మానసిక ఉల్లాసం కోసం క్రీడలను కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ క్రికెట్ పోటీల్లో, కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రైజులు తెచ్చుకొని వాళ్ళు మంచి ప్రయోజకులు పొందినటువంటి యువకులు కూడా ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి బహుమతులు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది. మరి మండల స్థాయిలో గెలుపొందిన వారికి కూడా జిల్లాలో ఏ నియోజకవర్గ శాసనసభ్యుడు ఇవ్వకపోయినా మన ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు వారి సొంత డబ్బులతోటి ప్రతి గెలిచిన క్రికెట్ ప్లేయర్లకు కానీ, కబడ్డీ ప్లేయర్లకు కానీ మండల స్థాయిలో గెలిచిన వారికి కూడా వారి సొంత నిధులతోటి రేపు వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీనేమో ప్రైజులు అందజేయడం చేయడం జరుగుతుంది. మరి వారు కూడా రాజగోపాల్ రెడ్డి గారు త్వరలో అన్ని ఆట స్థలాలను పరిశీలించి ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. మరి రాబోయే రోజుల్లో
అధికారులందరూ వాలంటీర్లందరూ కూడా మన గ్రామస్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ కార్యక్రమానికి సూపర్ నెక్స్ట్ టైం ఒక పండగ వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 15 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు పురుషులు భాగస్వామి అవుతానని ప్రమాణం చేస్తున్నాను. స్టాండింగ్ అవుట్